కూర్చో సార్. सर ओके ओके మళ్ళా మంచిగా ఇది చట్నీ సరే 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 ఎప్పుడు
బాగుంది అన్న పెరుగు అంత పోయింది అన్న పెరుగు శంకరయ్య ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కార్యకర్తలు నాయకులు ప్రతి ఒక్కరం కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు ఘనంగా జరుపుకోవాలని అందరం కూడా నిర్ణయించుకొని ఈరోజు అన్నా క్యాంటీన్కి ఇక్కడికి రావడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారి గురించి కేవలం మన రాష్ట్రమే కాదు, తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా ప్రపంచంలో గర్వంగా మేము తెలుగు వాళ్ళు ఆమెను చెప్పుకోవడానికి ఈరోజు గుర్తింపు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అప్పట్లో ఎన్టీ రామారావు గారు అయితే మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెలుగువారి ఆత్మాభిమానాన్ని కాపాడడానికి ఈరోజు ఏ విధంగా కృషి చేస్తున్నామో, మన రాష్ట్రంలో ప్రజలు బాగుండాలంటే ఏమేమి కార్యక్రమాలు చేయాలి, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎవరు ఏమి చేసినా ఆఖరికి తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపించినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా గెలవడమే కాకుండా మళ్ళీ ఆ గెలుపుని ఎవరైనా తిరిగి సాధించాలన్నా కూడా సాధ్యం కాకుండా ఈరోజు రాష్ట్రాన్ని ముందుకి పరిగెత్తిస్తున్నారు. ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్తే ఆ మాట మీద నిల్చుంటారన్న నమ్మకము ఈరోజు ప్రజలందరికీ వచ్చింది. ఈరోజు ఆలగడ్డ లాంటి ప్రాంతంలో కూడా అన్నా క్యాంటీన్ రావడానికి కారణము చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు 3 పూట్ల కడుపు నిండా పేదవాళ్ళు భోజనము కడుపు నిండా తినగలుగుతున్నారంటే దానికి కారణము చంద్రబాబు నాయుడు గారు. గతంలో వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు అన్నా క్యాంటీన్ని తీసేయకండి అని ప్రతిమాలనం ఒత్తుకున్నాము. కానీ పేదవాళ్ళకి భోజనం పెట్టే అన్నా క్యాంటీన్ని గత ప్రభుత్వంలో వైసీపీ నాయకులు తీసేసినా మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే అన్నా క్యాంటీన్లు మొదలుపెట్టినాం. పేదవాళ్ళు కడుపు నిండా స్వచ్ఛందంగా ముందుకొచ్చి వాళ్ళు ఈరోజు ఏ విధంగా కడుపు నిండా భోజనం చేస్తున్నారని మనం కళ్ళారా చూస్తున్నాం. ఏదో
పేదవాళ్ళకు కాబట్టి ఆషామాషిగా పెట్టడం కాదు, మంచి క్వాలిటీ కలిగిన రుచికరమైన భోజనము ఈరోజు 3 పూట్ల పెట్టడం అనేది కేవలం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మాత్రమే సాధ్యమవుతుందని మరొకసారి తెలియజేసుకుంటున్నాం. ఈరోజు కేవలం అన్నా క్యాంటీన్లే కాదు, మనకి అభివృద్ధి కార్యక్రమాలు గ్రామాలలో రోడ్లు కావచ్చు, లైట్లు కావచ్చు, తాగునీటి సమస్య కావచ్చు, సాగునీటి ప్రాజెక్టులు కావచ్చు, ఏది చేయాలన్నా చంద్రబాబు నాయుడు గారి. ఈరోజు రాయలసీమ అభివృద్ధి చెందుతుందంటే, రాయలసీమలో ప్రాజెక్టులు వస్తున్నాయంటే, రాయలసీమలో రైతులకి నీళ్ళు వస్తున్నాయంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ప్రజలందరి తరపు నుంచి, కార్యకర్తల తరపు నుంచి, మా అందరి తరపు నుంచి ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన నిండు నూరేళ్లు సంతోషంగా రాష్ట్రాన్ని ముందుకు పరిగెత్తించేలాగా ఆయన కృషి చేయాలి. ఆయన వెనకల కష్టపడడానికి, సాధించడానికి, కొట్లాడడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి తెలియజేసుకుంటూ, కార్యకర్తలందరి తరపు నుంచి కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు మేము చేస్తామన్నా కూడా మాకు ఫోన్లు చేసి చేయొద్దన్నారు. మీరు కేవలం సేవా కార్యక్రమాలు చేయండి, మీరు ఏ కార్యక్రమాలు చేయకండి, డబ్బు ఖర్చు పెట్టకండి మాకు ఆదేశాలు ఇచ్చిన మా నాయకుడికి ప్రత్యేకమైన ధన్యవాదాలు మరొకసారి తెలియజేసుకుంటూ, ఆయన ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి మేము బలంగా తీసుకెళ్తామని మేమందరం కూడా, మేము యువత అయినా కూడా మాకన్నా 2 ఎత్తుల ఎక్కువ ఆలోచిస్తున్నాడు, ఇంకా 10 ఎత్తులు ఎక్కువ కష్టపడుతున్నాడు. తప్పకుండా ఆయన స్ఫూర్తిగా తీసుకొని మేమందరం కూడా, యువత అందరం కూడా కష్టపడతామని మరొకసారి తెలియజేసుకుంటూ, ఆలగడ్డ తరపు నుంచి, ప్రజలందరి తరపు నుంచి మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.